నేను ప్రార్థనలో గడపాలి, నేను ప్రార్థనలో కూర్చోవాలి, నేను ప్రార్థన చేయాలి. ఏది ఏమైనా సరే నేను పెట్టుకున్న ఈ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికే ఉపయోగించాలి. అది ప్రార్థనలో పట్టుదలంటే. ప్రార్థనకి సమయం కేటాయించుకొని ఆ సమయంలో ఎవరో ఫోన్ చేయగానే ఇక ఆ సమయం అంతా ఈ లోక సంబంధమైన మాట్లాడుకోవడానికి సమయాన్ని ఉపయోగించకూడదు. ఆ సమయాన్ని ప్రార్థన సమయం ఉన్నప్పుడు ప్రార్థనలో కూర్చోవడానికే, ప్రార్థన చేయడానికే ఇష్టపడాలి. ప్రార్థన చేయడానికి ఒక సమయం పెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రార్థనలో కూర్చొని దేవునితో మాట్లాడాలి. నీ బాధ చెప్పుకోవాలి, నీ సమస్య చెప్పుకోవాలి, నీ అవసరత చెప్పుకోవాలి, నీ కుటుంబీకుల గురించి దేవునికి చెప్పాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొర్నేలి తన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ లక్షణాలండి. ఓ భక్తుడు అన్నాడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుందట మనిషిని. పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందంట. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ ప్రార్థన శక్తి నిన్ను ఆత్మీయంగా బలపరిచి పాపము చేయకుండా నిన్ను ఆపుతుందంట. ఆ శక్తి, ఆ బలం, ఆత్మీయ బలం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటావో పాపం నువ్వు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటావు. ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది.